అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పద్మాస్ ఆర్గానిక్ గార్డెన్. ఈరోజు మీకు ద్రాక్ష చెట్టుని పెంచడంలో కొన్ని టిప్స్ చెప్తాను. చూసారు కదా, నేను ద్రాక్ష చెట్టుని ఇట్లా భూమిలో వేసుకున్నాను అనమాట. ద్రాక్ష చెట్టుని మీరు పెద్ద కంటైనర్లో కన్నా భూమిలో పెట్టడానికి ప్లేస్ ఉంటే కనుక భూమిలో పెట్టడానికే ట్రై చేయండి. ఈ చెట్టును పెంచడము చాలా పెద్ద కంటైనర్ అయితేనే ద్రాక్ష తీగ అనేది మనకు వస్తుంది. ద్రాక్ష చెట్టు అనేది క్రీపర్ అనమాట. చూసారా, ఇట్లా క్రీపర్ టైప్ ఉంటుంది. ద్రాక్ష చెట్టుని మనము డిసెంబర్లో హార్డ్ ప్రూనింగ్ అంటారు. హార్డ్ ప్రూనింగ్ అంటే చూసారు కదా, ఇది కొమ్మ మెయిన్ అన్నీ మనం ఇట్లా కట్ చేస్తూ ఉంటాం అనమాట. ఈ స్టెమ్స్ ఉన్నాయి కదా, ఇట్లా మనము ఈ స్టెమ్స్ అనేది డిసెంబర్లో కొమ్మ కత్తిరింపు అనేది కంపల్సరీ చేసుకోవాలి. ఈ విధంగా మనం కట్ చేసామంటే చూసారు కదా, కట్ చేసిన తర్వాత ఇక్కడ చూసారా ఎంత బాగా ఇట్లా చిగురులు వచ్చినాయో. కొమ్మ కత్తిరింపు అనేది డిసెంబర్లో కంపల్సరీ చేయాలి మనము. అంతేకాకుండా ద్రాక్ష చెట్టుకి ఇట్లా పెస్ట్ కూడా ఉంటుంది. దీన్ని మనము ఇంకా ఏం చేసినా కూడా ఏం ఉండదు అనమాట. ఇట్లాంటి ఆకులని మనము చేత్తో ఎప్పటికప్పుడు తీస్తూ ఉండాలి. దీనికేం పెద్ద పెస్ట్ అనేది మనకి ఎక్కువ కనిపించదు. కొమ్మ కత్తిరింపు చేస్తే మనకి మార్చి కల్లా చూసారా ఎలా ద్రాక్ష చెట్టుకి గుత్తులు అనేది వచ్చేసిందో చూసారా. దానికి నేను డిసెంబర్లో ప్రూనింగ్ చేశాను. ఈ విధంగా మంచి గుత్తులు అనేది వస్తాయన్నమాట. చూసారు కదా, మనము డిసెంబర్లోనే దీనికి హార్డ్ ప్రూనింగ్ చేసినాక నాకు ఇప్పుడు మార్చి నెలలో కల్లా ఇట్లా చూసారా ఎట్లా గుత్తులు గ్రేప్స్ అనేవి వచ్చినాయో. ఇది బ్లాక్ గ్రేప్స్ అనమాట. ఈ కాయలు నాకు పండవడానికి 3 months టైం పడుతుంది. మీరు కాయలు పండవలేదని కంగారు పడకండి. ఇవి పండడానికి మనకి 2 నుంచి 3 నెలల టైం పడుతుంది. మరి ఈ ద్రాక్ష చెట్టుకి చూసారా ఎంత హెల్దీగా ఉందో. ఎక్కడైతే నేను హార్డ్ ప్రూనింగ్ చేశానో అక్కడ బ్రాంచెస్ చూసారా ఎలా వచ్చినాయో మీకు. ఆ మెయిన్ బ్రాంచ్ కన్నా పైన సైడ్ బ్రాంచ్లు ఉన్నాయి కదా, ఆ బ్రాంచ్కి ఇట్లా కొమ్మలు గుత్తులు మనకి గ్రేప్స్ అనేవి వస్తాయన్నమాట. అందువల్ల డిసెంబర్లో ఎట్టి పరిస్థితుల్లో మీరు ప్రూనింగ్ అనేది మనం ఈ చెట్టుకి చేసుకోవాలి. దీనికి ఏ కంపోస్ట్లు ఇవ్వాలి, 15 రోజులకు ఒక్కసారి నేనైతే వీటికి ఆవు పేడ అనేది ఇస్తాను. లేదు మా దగ్గర ఆవు పేడ ఉండదు అంటే వర్మి కంపోస్ట్ ఇచ్చేసేయండి. వారానికి ఒక్కసారి బియ్యం కడిగిన నీళ్లు పోస్తూ ఉండండి. అంటే దీనికి వేరే కంపోస్ట్లు ఏం అవసరం లేదు. చాలా ఈజీగా గ్రో అయ్యే ఫ్రూట్ ప్లాంట్ అని చెప్తాను. దీన్ని మాత్రం మీరు కుండీల్లో పెంచాలంటే మాత్రం పెద్ద డ్రమ్ ఉంటుంది కదా, అలాంటి వాటిల్లో మాత్రం పెంచండి. చిన్న కుండీల్లో అయితే మనకి క్రాప్ అనేది రాదు. మనము ఏ చెట్టునైనా ఫ్రూట్ ప్లాంట్ని తొందరగా మనం క్రాప్ తీసుకోవాలంటే గ్రాఫ్టెడ్ ప్లాంట్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. మీరు నర్సరీకి వెళ్ళినప్పుడు గ్రాఫ్టెడ్ ప్లాంట్ని ఇవ్వండి అని అడగండి. ఈ ద్రాక్ష చెట్టుకి పెస్ట్ చెప్పాయి కదా, ఏమీ ఉండదన్నమాట. ఇట్లా ఆకులు అనేది ఇలాంటివి ఉంటాయి. అలాంటి ఆకుల్ని మనం ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలి. 15 రోజులకు ఒక్కసారి వేప నూనెని మాత్రము కంపల్సరీగా స్ప్రే చేయండి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, పెస్ట్ ఉన్నా లేకపోయినా వేప నూనెని మాత్రం మనం కంపల్సరీ స్ప్రే చేస్తూ ఉండాలి. దీన్ని చూసారా ఎన్ని గుత్తులు బంచెస్ వచ్చినాయో. ఈ విధంగా మనము చాలా ఈజీగా మనం ద్రాక్ష చెట్టును అనేది పెంచుకోవచ్చు. ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి పెంచడానికి. థ్యాంక్ యూ.